హాయ్ ఫ్రెండ్స్, పిచ్చపాటికి స్వాగతం. దిస్ ఇస్ వీరు. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 29 కంటిన్యూ అయింది. ఈరోజు ఎలిమినేషన్ ఎవరంటే మన రింగ్ మాస్టర్ శివగామి లాంటి సోనియా ఎలిమినేట్ అయ్యింది. ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చి ఈరోజు స్టార్టింగ్ నుంచి తను చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. అంటే ఎలిమినేట్ అవుతానేమో తనకు కూడా డౌట్గా ఉన్నట్టుంది. ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా. ఎందుకంటే మొన్నటి నుంచి అందరూ యాంటీగా ఉన్నారు. ఇది బయట కూడా ఓటింగ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా ఏంటి అని చెప్పినట్టుగా తనకు కూడా డౌట్ వచ్చిందేమో బహుశా. అందుకే ముందు మార్నింగ్ నుంచి సాడ్గా ఉంది. అందుకే చివరి మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యాను అన్నట్టుగా చెప్తుంది. తర్వాత వచ్చి ఇవాళ గేమ్ వచ్చి మామూలుగా మార్నింగ్ గేమ్ ఒకటి చిన్న గేమ్ పెట్టారు. అందులో కాంతారా టీం గెలిచింది. వాళ్ళకి వాళ్ళకి ప్రైజ్ అనేది యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చి 1 by 1 సేవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ ఎవరంటే నేను మామూలుగా ప్రేరణ సేవ్ అవుద్ది అనుకున్నాను. ఫస్ట్ పృథ్వీ సేవ్ అయ్యాడు. తర్వాత వచ్చి ప్రేరణ సేవ్ అయింది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు కూడా సేవ్ అయ్యారు. నెక్స్ట్ ఇంక ఫైనల్కి వచ్చేసరికి సోనియా అండ్ మణికంఠ మధ్యలో ఎలిమినేషన్ అన్నది ఉంది. అంటే మణికంఠ వచ్చి డేంజర్ జోన్లో ఉన్నాడు. సోనియా వచ్చి లీస్ట్ ఓటింగ్ ఎలిమినేషన్లో ఉందన్నమాట. ఇక్కడ సోనియా దురదృష్టం ఏంటంటే అక్కడ కూడా సోనియాకి అదృష్టం కలిసి రాలేదు. ఇటు వచ్చి ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ప్రేక్షకులు ఓటింగ్ లేదు. సెకండ్ స్టేజ్లో హౌస్మేట్స్ని నాగార్జున గారు అడిగారు ఎలిమినేషన్ చేసే ముందు, ఎందుకు ఏంటి మీరు ఎవరు సోనియాకి ఓటేస్తారు, ఎవరు మణికి ఓటేస్తారండి. సోనియాకి పృథ్వీ, నిఖిల్, నైనిక వాళ్ళు ముగ్గురే ఓటేశారు. మిగిలిన 6 మణికి ఓటేశారు. సో మొదటి స్టేజ్లో అక్కడ ఓటింగ్ లేదు. రెండో స్టేజ్లో హౌస్ మెంబర్స్ నుంచి కూడా లీడ్ సపోర్ట్ కూడా లేదు, మెజారిటీ సపోర్ట్ కూడా లేదు. సో తను ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. ఇక్కడ ఏంటంటే సోనియా అన్నీ చేసుకుని స్వయంకృత అపరాధాలన్నీ స్టార్టింగ్ నుంచి కూడా తను ఏంటంటే మిగతా వాళ్ళతో, మిగతా గర్ల్స్తో, మిగతా టీంతో పెద్దగా బాండింగ్ లేదు. కేవలం ఈ నిఖిల్ అండ్ పృథ్వీనే పట్టు కూర్చుంది. తను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎవరు వెల్ పర్ఫార్మర్లో తన మధ్యలో ఒకసారి అంది, ఎవరు వెల్ పెర్ఫామ్ చేస్తారు, ఎవరు చివరి దాకా ఉంటారంటే నేను అనుకుంటున్నాను దాని ప్రకారం నిఖిల్, పృథ్వీ, ఇంకా అభయ్, నవీన్ ఇలా వీళ్ళ పేర్లు అన్నది. ఒక 2-3 పేర్లు అన్నది. సో తనకి దాళ్ళకే స్టిక్ అయ్యి వాళ్ళతో ఉంటే సరిపోద్దని అనుకుంటుంది. కానీ అనుకునే ఉందో మరి ఏంటో తెలీదు. సో వాళ్ళతోనే ఎక్కువ ఉండేది. ఇంకా దాంతోపాటు ఇతరులతో పాటు నామినేషన్ అప్పుడు గొడవ ఉండేది. ఇప్పుడు కూడా తన తప్పు ఎప్పుడో ఒక్కసారి కూడా ఒప్పుకున్నట్లేదు. తన టాస్క్ పెర్ఫార్మెన్స్ లేదు. అలాగే నామినేషన్ మాట్లాడేటప్పుడు కూడా అవతలతో కొంచెం కమ్యూనికేట్ చేసే విధానం కొంచెం స్ట్రాంగ్గా ఉండేది, గట్టిగా ఉండేది. అంటే కొంచెం కొట్టినట్టుగా, కొంచెం గొడవాడినట్లుగా ఉండేది. వాళ్ళతో మామూలుగా ఒక చోట ఉందంటే హౌస్లో వెళ్ళి ఉంటే వాళ్ళే తప్పులు ఉంటాయి. కానీ తన మిస్టేక్ అన్నది ఎప్పుడు తను ఒప్పుకోవడానికి ట్రై చేయలేదు. సో దానివల్ల అవతల వాళ్ళ ముందు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అవతలలోకి నెగిటివ్ ఇంపాక్ట్ పడింది తన మీద. సో మేబీ అందువల్ల అందరూ ఎదురు తిరగడం సభ్యులు అండ్ దానివల్ల నిఖిల్ కూడా చెడ్డ అయిపోయి తను లాస్ట్ వీక్ నుంచి 1 by 1 స్టార్టింగ్లో ఉన్నంత స్టెబిలిటీ లేదు తనకి. తను తీసుకునే నిర్ణయాలు అవి డౌన్ అవుతూ వచ్చాయి. తనకి చెడ్డ పేరు వస్తుంది. అదంతా సోనియా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మిగతా సభ్యులందరూ అనడం. సో ఇలాగ ఇదంతటికీ డిస్టర్బ్ అవ్వడానికి సోనియా కారణం అని చెప్పి హైలైట్ అవడంతో తనకి ఎలిమినేషన్ అవ్వక తప్పలేదు. ఇవన్నీ తన ఎలిమినేషన్. తను పెర్ఫార్మర్గా అంటే తను మాట్లాడడం ప్రకారం చాలా బాగా మాట్లాడుతుంది. కానీ టాస్క్ విషయంలో కూడా కొంచెం వెనక ఉండడం ఇలాంటివన్నీ కూడా తనకి ఎఫెక్ట్ చూపించినాయి. ప్రస్తుతానికైతే తను ఎలిమినేట్ అయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు. అండ్ మణికంఠని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంట. దానికి ఎవరు వెళ్తారన్నది చూడాలి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. ఇంకా మిగిలిన నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిచ్చాపాటి. బై.